హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ మీ. ఈరోజు నేను కొబ్బరి రవ్వ లడ్డూలు చేస్తున్నాను. ఇవి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి కూడా చాలా బాగా నచ్చుతాయండి. షుగర్ పేషెంట్స్ పాపం అన్ని రకాల స్వీట్స్ తినలేరు కదండి, కానీ వాళ్ళకు కూడా స్వీట్స్ తినాలనిపిస్తుంది కదా. సో వాళ్ళ కోసం ఇలాంటి లడ్డూల్ని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అతి తక్కువ టైంలో చాలా ఈజీగా ఇంకా హెల్తీగా ఈ లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దాంట్లోకి మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి. తీపికి తగ్గట్టు బెల్లం వేయాలండి. బెల్లం ఒక ముక్క ఎక్కువే వేసుకోవాలి, ఎందుకంటే రవ్వ కలుపుతాం కదండి, తీపి సరిపోదు. అందుకే బెల్లం ఒక ముక్క ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలండి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మర్చిపోకుండా, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు మరొక పక్కన స్టవ్ మీద పాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇక్కడ మనం తయారు చేసుకునే కొబ్బరి నౌజన్ క్వాంటిటీని బట్టి రవ్వని తీసుకోవాల్సి వస్తుంది. రవ్వని తక్కువే తీసుకోవాలండి, రవ్వ ఎక్కువగా వేయకూడదు. రవ్వ ఎంత సరిపోతుందో చూసుకుని తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు రవ్వను లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. రవ్వ వేగేటప్పుడు మంచి సువాసన వస్తుంది. అప్పుడు కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి వేయించుకోవాలి. అలాగే మీకు నచ్చితే పుచ్చగింజ పప్పు కూడా వేసి 2-3 నిమిషాల పాటు వేపాలండి. ఇక్కడ జీడిపప్పు పుచ్చిపప్పు లేకపోయినా సరే లడ్డూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేసుకున్నా లేకపోయినా కూడా పర్వాలేదు, మీకు నచ్చితే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. చూడండి, రవ్వ బాగా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లం కరిగింది, అలాగే కొబ్బరి కూడా బాగా ఉడికిందండి. సో దీన్ని మధ్య మధ్యలో కలుపుతుండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడే మనం వేయించి పెట్టుకున్న రవ్వను కూడా వేసి బాగా కలపాలి. ఈసారి రవ్వ లడ్డూల్ని షుగర్తో కాకుండా ఇలా బెల్లంతో ట్రై చేయండి. షుగర్ పేషెంట్స్ కూడా భయపడకుండా చక్కగా 2-3 లడ్డూలు తినేస్తారు. మనం లడ్డూలు చుట్టేటప్పుడు 1కి 4 లాగించేస్తారు, అంత బాగుంటాయి. మనం చేస్తూ ఉంటే పక్క నుండి వాళ్ళు తింటూనే ఉంటారు, అంత బాగుంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. లడ్డూల్ని మరీ పెద్దవిగాను మరీ చిన్నవిగా కాకుండా మీడియం సైజ్గా చేసుకుంటే బాగుంటాయి. దీన్ని ఇలా చల్లబడేంత వరకు అలా వదిలేయాలి. పూర్తిగా చల్లబడిన తర్వాత కానీ లేదా గోరువెచ్చగా ఉన్నప్పుడు కానీ లడ్డూలను చుట్టుకోవాలండి. లడ్డూలు చుట్టేటప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి, అలాగే హెల్దీ కూడా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.